పరిస్థితి అంతగా లేదు. ఈ రోజు సాయంత్రానికల్లా రెబల్స్ గా నామినేషన్ దాఖలు చేసినటువంటి తెలుగుదేశం నాయకులంతా కూడా ఈ రోజు సాయంత్రానికి ఉపసంహరణ చేసుకుంటారని చెప్పి తెలుస్తోంది. ఇక ఎంతమంది ఉపసంహరించుకుంటారో ఈ రోజు ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి. ఇక మరిన్ని వార్తలు చూద్దాం. మేయర్ పదవి కోసం ప్రత్యేకంగా ఎలాంటి అధికారాలు లేవని మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి అంటున్నారు. ఈ ఎన్నికల్లో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ల ప్రచారంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటున్న కృష్ణారెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి ఫేస్ టు ఫేస్. చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ పావులు కలుపుతుంది. నామినేషన్ల పర్వం ముగియడంతో లేబర్స్ను బుజ్జగించే పనిలో నాయకులు బిజీగా మారారు. ఎన్నికల ప్రచారాన్ని ఏ విధంగా ప్రారంభిస్తారు, ప్రచారం ఏ విధంగా ఉంటుందో హైదరాబాద్ జిల్లా కన్వీనర్ తీగల కృష్ణారెడ్డి గారిని మరింత చేసుకుందాం. తీగల కృష్ణారెడ్డి చెప్పండి, ఎన్నికల ప్రచారం ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు ముఖ్యంగా 150 డివిజన్స్లో కూడా మా రాష్ట్ర అధ్యక్షులు తిరిగి ప్రచారం చేస్తారు. మాకు రెబెల్స్ అనేది కొద్దిమంది 180 మంది ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా పెద్ద మనసు పెట్టుకుని విడ్రా కావాల్సిందిగా నేను ప్రతి ఒక్క నాయకుడిని కోరుతా ఉన్నాను. న్యూ సిటీలో కాంగ్రెస్ పార్టీకి మాకే ఫైట్ ఉంటుంది, ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీకి మాకే ఫైట్ ఉంటుంది. ఎప్పుడు గతంలో కూడా 1986 నుంచి ఇప్పటి వరకు కూడా ఆ విధంగా జరిగింది కనుక నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. హైదరాబాద్ సిటీలో ఈ 150 డివిజన్లలో 144 డివిజన్స్ మేము పోటీ చేస్తున్నాం. మిత్రపక్షాలకు ఇచ్చాం ఆ 6 సీట్లు. ఫెడరాస్ విషయంలో కూడా మా రాష్ట్ర అధ్యక్షులు నియమించినటువంటి కమిటీ కూడా కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయింది. వారితో సంప్రదించి జరుగుతూ ఉన్నాం. అంటే ఎన్నికల ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ కానీ బాలకృష్ణ కానీ వచ్చే అవకాశం అది ఇంకా నాకు డిస్కషన్ రాలేదు. అది ఒకవేళ అవసరం ఉంటే అధ్యక్షులు వారి నిర్ణయం తీసుకొని ప్రచారానికి పంపిస్తారు. పార్టీ నాయకుల మధ్య సమన్వయానికి ఏ విధంగా కృషి చేయబోతున్నారు? ఇప్పటికే మేము తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద పార్టీ. గత 27 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు పార్టీ కూర్చొని నిర్ణయిస్తుంది. అధ్యక్షులు వారు చొరవ తీసుకుంటారు. అందుకే కాంగ్రెస్ గడ్డుకాలం ఉంది. తప్పకుండా తెలుగుదేశం అభ్యర్థులు గెలిచి మేయర్ కూడా తెలుగుదేశం గెలుచుకుంటుంది. మేయర్ అభ్యర్థి ఎవరిని ప్రకటించబోతున్నారు చూడాలి. మరి మా బ్యాలెట్ బ్యూరో కూర్చొని నిర్ణయిస్తుంది. మరి ఇప్పుడు ప్రకటిస్తారా లేకపోతే ఎన్నికలైన తర్వాత ప్రకటిస్తారా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నేను వివాదానికి చాలా దూరం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది ఇది ఎవరి జాగిరి కాదు, ఎవరి ఆస్తి కాదు. ఇది తెలుగుదేశం పార్టీ అందరిని కలిసికట్టుగా పనిచేసుకుని 150 డివిజన్స్ లో గెలిపించడానికి అందరం ప్రయత్నం చేస్తున్నాం. ప్రచార కార్యక్రమాల ద్వారా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకువెళ్లి మేయర్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకునే విధంగా వామపక్షాలతో పొత్తును కూడా సర్దుబాటు చేసుకునే విధంగా ముందుకెళ్తామని అంటున్నారు కృష్ణారెడ్డి గారు. కెమెరామెన్ చంద్రమోహన్తో శ్రీనివాసరెడ్డి, TV5 హైదరాబాద్.